హాయ్! ఈరోజు సండే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? స్పెషల్ అంటే మా కోసం అయితే స్పెషల్ అంటే ఏం లేదండి. పిల్లల కోసం అనమాట. బఠానా చాట్ సింపుల్‌గా ఎలా చేశాననేది చూపిస్తాను చూసేయండి. బఠానా చాట్ ఎందుకు చేస్తున్నానంటే మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటున్నారు. అందరి కోసం సింపుల్‌గా బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎక్కువ స్పైసీ లేకుండా. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే అర్థం కాదు. ఫస్ట్ ఇక్కడ నేను ఓవర్ నైట్ 1 కప్ బఠానా అనేది నానబెట్టుకున్నాను. ఈ బఠానా మీరు కావాలనుకుంటే 4 అవర్స్ మార్నింగ్ లేవగానే 4 అవర్స్ నానబెట్టుకోండి. ఓవర్ నైట్ వద్దు అనుకుంటే బఠానా నానటానికి టైం ఎక్కువగా పడుతుందండి. ఓవర్ నైట్ నానబెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుంది అనమాట. బఠానా మనం మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఉడికేటప్పుడే మ్యాష్ అయిపోయింది. అందుకోసం ఓవర్ నైట్ నానబెట్టుకోండి అనుకుంటున్నాను. బఠానా మొత్తం కుక్కర్లో వేసేసి అందులో 2 కప్ వాటర్ అనేది వేసేసి కొంచెం సాల్ట్ అలాగే పసుపు కొంచెం బిర్యానీ ఆకులు వేసేసి ఒక 8 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నాను. చూసారు కదా, చూపించాను కదా 8 విజిల్స్ తర్వాత ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిందో. ఇలా పిసకంగానే మ్యాష్ అయిపోవాలన్నమాట. అలా ఉడికితేనే బఠానా చాట్ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ ఏమేమి కట్ చేశాను చూపించాను కదా. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా కట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల, టమాటా, పచ్చిమిర్చి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి 2 నిమిషాలు అలా కలపండి. ఎక్కువగా మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవద్దు, బాగోదు అనమాట. కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలి టమాటా ఉల్లిపాయలు. ఈ చాట్లో స్పైసెస్ యాడ్ చేద్దాము. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అలాగే చాట్ మసాలా వేసేసి ఒకసారి అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ బఠానా వేసేసి మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని బఠానా మొత్తం ఉల్లిపాయలు, టమాటాలు అలాగే సేవ్, కొత్తిమీర, నిమ్మరసం పిండుకొని అలా ఒక్కొక్క స్పూన్ తింటూ ఉంటే వేరే లెవెల్ అనుకోండి. సింపుల్గా ఎక్కువ స్పైసీ లేకుండా పిల్లల సైతం తినగలిగే బఠానా చాట్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపించాను కదా. మరి ఇదే పద్ధతి మీరు ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్. బఠానా చాట్ సింపుల్గా ఎలా చేస్తానో చూడండి. బాగుంది, పుల్ల పుల్లగా. బాగుంది.